మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును బండి భగీరథ్ ఆశ్రయించారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నందున భగీరథ్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరపున వాదనలు విన్న తరువాత కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు హైకోర్టు దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, గ్రేసీ, బండి సాయి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు నమోదైందంటే అరెస్టు తప్పనిసరిగా ఉంటుంది, విచారణ కూడా ఉంటుంది. అందులో భాగంగా ముందస్తు బెయిల్ కోసం సాయి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ అంశంపై ఏ విధంగా తీర్పు ఇస్తుంది, ఏ విధంగా పరిగణిస్తుందని ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసుల వాదనలు, బండి సాయి భగీరథ్కి సంబంధించి పోలీసుల వాదనలు పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం వేసినట్టుగా పిటిషన్ పరిగణలోకి తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. అయితే నిన్న 2 గంటలకు సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఆయన హాజరు కాకపోవడంతో ఇవాళ అదే అంశానికి సంబంధించి కూడా పోలీసు తరపున న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చేట్టుకు అవకాశం ఉంది. అయితే రేపు 2 రోజుల తర్వాత, అంటే రేపు విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు మెయిల్ పెట్టారు. అయినప్పటికీ పోలీసులు ఆ మెయిల్ని పరిగణలోకి తీసుకోకుండా సాయి భగీరథ్ కోసం 5 బృందాలుగా విడిపోయి, ఢిల్లీలో 2 బృందాలు, హైదరాబాద్లో 2 బృందాలు, కరీంనగర్లో 1 బృందం ఈ విధంగా ఆయన కోసం వెతుకుతుందని చెప్పుకోవచ్చు, గాలిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సాయి భగీరథ్ తరపున ఇవాళ హైకోర్టు ఏం తీర్పు వస్తుంది, హైకోర్టు ఆయనకు ఏమైనా ఊరట కలిగిస్తుందా, లేదంటే విచారణకు హాజరు కాండి, మీ విచారణ మీరు పూర్తి చేయండి అంటూ పోలీసుల్ని ఆదేశిస్తుందా, ఏందన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి మాత్రం మరికొద్ది సేపట్లోనే హైకోర్టు సాయి భగీరథ్ అంశంలో ఎలాంటి అభిప్రాయాన్ని చెప్తుందన్న ఉత్కంఠ నెలకొంది. గ్రేసీ, అయితే భగీరథ్ ఆచూకీ ఏమైనా తెలిసిందా, అసలు ఎక్కడున్నారు? ఎందుకంటే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కోసం గాలిస్తున్నారు. అయితే భగీరథ్ ఆచూకీ ఏమైనా లభించిందా? అయితే ఇప్పటి వరకు సాయి భగీరథకు సంబంధించి ఎక్కడ ఆచూకీ లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉంటే, ఎక్కడ ఉన్నా పోలీసులకు సమాచారం ఉంటే వెంటనే తీసుకొచ్చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఎక్కడ ఆచూకీ లేదు. ఆయనకు సంబంధించిన న్యాయవాది మాత్రమే హైకోర్టుకు వస్తారు. ఆయనకు సంబంధించిన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. అయితే కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేదంటే విచారణకు వెళ్ళండి అంటుందా, ఏంటి అనేది కోర్టు చెప్పాల్సి ఉంటుంది, కోర్టు అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకైతే 5 బృందాలుగా సాయి భగీరథ్ కోసం గాలింపు చేపడుతుంది. ఆయన ఒకవేళ కోర్టు నుంచి ఆయనకు వ్యతిరేకంగా వస్తే సాయంత్రానికి పోలీసులకు లొంగిపోయి విచారణకు వచ్చేట్టుగా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నగా అలాంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రేపు మాత్రం ఖచ్చితంగా నేను ఆడికి వస్తాను, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తానంటూ ఆయన కూడా మెయిల్ చేశారు. అయితే ఆ మెయిల్ మాత్రం పోలీసులను పరిగణలోకి తీసుకోలేదు. గ్రేసీ, థ్యాంక్ యూ రవిచంద్ర.